వెల్కమ్ టు నెక్స్ట్ లెవెల్. నాకు తెలిసి ఒక 3, 4 డేస్‌గా నాకు వీడియోస్ చేయడానికి టైం దొరకక రోజు చేయడానికి కంటెంట్ ఉంది. కొన్ని నోటిఫికేషన్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిందుంది. ఇంకా మీకు ప్రామిస్ చేసింది మన ఈసీ బ్యాచ్ లాంచ్ ఇవన్నీ ఉన్నాయి. కానీ నాకు సమ్‌హౌ కొంచెం బిజీ ఉండి వీడియోస్ చేయడానికి అవ్వట్లేదు. ఈరోజు కొంచెం టైం దొరికి ఇప్పుడు సమ్‌హౌ ఐ యామ్ డూయింగ్ ఇట్. ఈ ఈ ఇన్ఫర్మేషన్ కూడా నా దగ్గర 2 డేస్ బ్యాకే ఉంది. కానీ నాకు వీడియో చేయడానికి కుదరలేదు. ఫస్ట్‌లీ నేను ఒక డిస్క్లైమర్ చెప్పాలని అనుకుంటున్నాను. నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషనే మీకు షేర్ చేస్తున్నాను. ఓకే. అంతేగాని ఇదేదో వ్యూస్ కోసమో హార్డ్‌లీ యూట్యూబ్‌లో వచ్చే వ్యూస్ నుంచి నాకేమీ మనీ రాదు. అసల అది దట్ ఈస్ వెరీ నెగ్లిజిబుల్. ఐ నెవర్ మేక్ ట్రై టు మేక్ మనీ ఔట్ ఆఫ్ ద యూట్యూబ్ వ్యూస్. దానికోసం చేసే వీడియో అయితే కాదు. ఫస్ట్ థింగ్ మన ఛానల్ అనేది ఏంటి టు క్రియేట్ ద అవేర్‌నెస్ అబౌట్ ద ఇంజినీరింగ్ అది మన డ్రీమ్. అండ్ లైక్ ఏ ఎడ్‌టెక్ ప్లాట్‌ఫార్మ్ ఐ వాంట్ టు గ్రో అప్. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే నేను మీకిచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీ ప్రిపరేషన్‌కి హెల్ప్ అవ్వడం కోసమో, లేదా మీకొక ఇది ఒక ఎగ్జామ్ కోసం మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు, దాని నోటిఫికేషన్ ఎప్పుడొస్తదని ఒక ఆసక్తి ఉంటుంది. దాని గురించి నాకు ఏ చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా మీకది షేర్ చేసుకుంటాను ఇమ్మీడియేట్‌గా. ఆ రోజు కూడా నాకు ఇన్ఫర్మేషన్ తెలిసిన వెంటనే మిడ్‌నైట్ తెలిసినా వెంటనే మీకు షేర్ చేశాను. ఎందుకంటే అది ఒక పాజిటివ్ న్యూస్ అయిందనుకోండి, మీకు హెల్ప్ అవుతుందని చెప్పి. అప్పుడు నాకు కొంతమంది స్టూడెంట్స్ కూడా మెసేజ్ పెట్టారు. సార్ ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇంకా క్లియరెన్స్ రాలేదంటున్నారు కదా సార్! మరి ఎలా రిలీజ్ అవుతుంది నోటిఫికేషన్ అని. దాని గురించి నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది. నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషనే మీకు షేర్ చేస్తున్నాను. అంతే తప్ప మిమ్మల్ని థంబ్‌నెయిల్స్ పెట్టో, లేకపోతే రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చో, నాకెవరో డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేశారని అబద్ధాలు చెప్పో మిమ్మల్ని ఎప్పుడు ఐ యామ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఐ నెవర్ వాంట్ టు డూ దట్ ఆల్సో. సో, లాస్ట్ టైమ్ చెప్పిన ఇన్ఫర్మేషన్‌లో ఖచ్చితంగా కొంతవరకు ఐ డెఫినైట్‌లీ బిలీవ్ దెర్ ఈస్ సంథింగ్ వాట్ వి కాల్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అంటే ఐ మీన్ దాంట్లో ఆ నోటిఫికేషన్ అది జనరలైజ్డ్ పీడిఎఫ్ అయినప్పటికీ, ఏదైనప్పటికీ వాట్ ఐ వాంట్ టు సే ఈస్ అక్కడ రెలెవెంట్ డిస్కషన్ అయితే జరిగింది. జరిగిన దాని నుంచే నేను చెప్పాను. అదే విధంగా ఇప్పుడు నా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. దాని గురించి కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో కూడా ఎక్కువ టైం తీసుకోను. హార్డ్‌లీ 5 మినిట్స్‌లో మనం క్లోజ్ చేసేయొచ్చు. సో, దీని గురించి కూడా మా ఫ్రెండ్ ఒకాయన మన ఈ ఏపీ ట్రాన్స్‌కో, జెన్‌కో ఇంజినీర్స్ అసోసియేషన్, ఏఈ అసోసియేషన్ ఇవేవో ఉంటాయి కదా గ్రూప్స్. ఆ గ్రూప్ నుంచి ఉన్న ఇన్ఫర్మేషనే నాకు ఫార్వర్డ్ చేశారు. చేసి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ కూడా ఒక్క నిమిషం. యాహ్! ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ కూడా అయిపోయేలా ఉంది సార్. మనకి నోటిఫికేషన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అన్నట్టుగా ఒక పాజిటివ్ గ్రీన్ సిగ్నల్ లాగా ఒక సైన్ చెప్పారు. నేను మళ్ళీ చెప్తున్నాను. ఈ గ్రీన్ సిగ్నల్ అని చెప్పాను. వచ్చేస్తుందని చెప్తున్నాను. సార్ మీరు చెప్తున్నారు కదా! జరగట్లేదేంటి? ఎప్పుడొస్తుందని మాత్రం నన్ను బ్లేమ్ చేయకండి. ఎందుకంటే నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు పాస్ చేస్తున్నాను. ఓకే. ఐ యామ్ నాట్ ద పర్సన్ హూ ఈస్ సైనింగ్ ద నోటిఫికేషన్ అండ్ ఆల్. ఇదెందుకు పదే పదే చెప్తున్నానంటే మీరెవరు నన్ను తప్పుగా అపార్థం చేసుకోకూడదని చెప్పి. నేను ఎన్నో నోటిఫికేషన్స్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇప్పుడు కొత్తగా మనకి ఇఫ్కో నోటిఫికేషన్ చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు. అలాగే క్రిఫ్కో అని ఇంకో నోటిఫికేషన్ వచ్చింది ఈరోజు. దాని గురించి రేపు వీడియో చేస్తాను. ఇప్పుడు నాకు ఇంకా ఆల్రెడీ నైట్ 12 అయిపోతుంది కదా! టైం లేదు. రేపు ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడు దీని గురించి డిస్కస్ చేద్దాం. సారీ. సో, ఇది నేను మా ఫ్రెండ్ ఎవరైతే నాకు పంపించారో వాళ్ళు చేసిన చార్ట్. ఇది ట్యూస్‌డేనే వచ్చింది. నాకు 2, 3 డేస్‌గా చెప్పాను కదా! ఖాళీ లేక నేను షేర్ చేయలేదు. సార్ ఇట్ కేమ్ టు నో థాట్ ఇది వేరే వాళ్ళు ఫార్వర్డ్ చేసిన మెసేజ్. It came to know that Vidyanand sir had told finance secretary to clear the AEE's recruitment file from the finance. సో ఫైనాన్స్ డిపార్ట్మెంట్‌కి ఏడబ్ల్యూఎస్ ఫైల్ ఏదైతే ఉందో ఫైనాన్స్ సెక్రటరీకి ఇన్ఫార్మ్ చేశారు క్లియర్ చేయమని చెప్పి అని చెప్పి ఇక్కడ కూడా చూడండి ఫార్వర్డెడ్ మెసేజ్ సార్ ఓన్లీ ఫర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పారు. నేను ఓకే సార్ అని చెప్పాను. ఇది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అది మీకు యాజ్ ఇట్ ఈజ్ షేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది ఫార్వర్డెడ్ అని ఉంది కదా! ఆ గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ నుంచి నాకు ఇది ఫార్వర్డ్ అయిందే. నేను మీకు అది షేర్ చేస్తాను. అంతే తప్ప నేను ఇందులోంచి ఐయామ్ నాట్ టేకింగ్ ఎనీ క్రెడిట్ ఫ్రమ్ దిస్ ఆర్ ఐయామ్ నాట్ టేకింగ్ దాన్నేమంటారు ఫాల్స్ ఎక్లెయిమ్స్ ఏమి తీసుకోవాలని నేను అనుకోవట్లేదు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పడంలో తప్పులేదనుకుంటున్నాను. అది చెప్తున్నా. అంటే అది మీ ప్రిపరేషన్‌కి కానీ దేనికైనా సరే పాజిటివ్‌గా హోప్ ఇస్తుందని. సార్ ఎన్ని పోస్టులొస్తాయి? ఐ మీన్ గవర్నమెంట్ ఎందుకు ఇలా లేట్ చేస్తుంది? ఇలాంటి చాలా టాపిక్స్ ఉన్నాయి. స్టూడెంట్స్ ఫ్రస్ట్రేట్ అయ్యేవి, బాధపడేవి. నాకు కూడా తెలుసు ఆ పెయిన్ ఎలా ఉంటుందనేది. సో, దానికి నా దగ్గర కూడా ఆన్సర్ లేదు కదా! ఐయామ్ నాట్ ద రెలెవెంట్ పర్సన్ ఫర్ దట్ కదా! బట్ స్టిల్ ఓకే. అలాగే టీఎస్ స్టూడెంట్స్ ఎప్పటినుంచో తెలంగాణ స్టూడెంట్స్ కూడా నన్ను అడుగుతున్నారు సార్. మా ఇన్ఫర్మేషన్ కూడా కొంచెం కనుక్కోండి సార్ అని. నేను కనుక్కుంటాను. ఎందుకంటే ఐ వాంట్ టు సే దట్ టూ మెనీ వర్క్స్ ఐ హావ్. మేనేజింగ్ మెనీ థింగ్స్‌లో ఏంటంటే ఐయామ్ నాట్ ఏబుల్ టు కాన్సంట్రేట్ ఆన్ వన్ పర్టిక్యులర్ థింగ్. ఆ ప్రాసెస్‌లో ఏంటంటే ఎందుకంటే వీఆర్ ఇన్ ద ఇనీషియల్ లెవెల్ కదా!
ఈ ప్రాసెస్‌లో ఏంటంటే ఐ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ మెనీ థింగ్స్. నేనే దగ్గరుండి కొన్ని చూసుకోవడం. ఐయామ్ సేయింగ్ అబౌట్ మై ప్లాట్‌ఫార్మ్, నెక్స్ట్ లెవెల్ ప్లాట్‌ఫార్మ్. ఆ ప్రాసెస్‌లో ఏంటంటే నేను లాంచ్ చేయాల్సిన ఇనిషియేటివ్స్ కొన్ని ఉన్నాయి. అవన్నీలో నేను ఐయామ్ నాట్ ఏబుల్ టు గెట్ దట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్. బట్ నేను ఒకసారి ట్రై చేసి తెలంగాణ స్టూడెంట్స్ కూడా అడుగుతున్న ఇన్ఫర్మేషన్ నేను తీసుకొస్తాను. తీసుకొచ్చి మీకు ప్రాపర్‌గా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాను. సో దట్స్ ఇట్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ వీడియో. ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్ అయింది. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. రిగార్డింగ్ ద ఇంజినీరింగ్ యూ విల్ బి గెటింగ్ ద బెస్ట్ క్వాలిటీ కంటెంట్ ఫర్ ష్యూర్. ఇప్పుడు ఈసీ గేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి అనౌన్స్మెంట్, మన బ్యాచ్ లాంచ్ ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాని డేట్తో సహా మోస్ట్లీ నేను రేపు సాటర్డే అయితే సండే కానీ చేస్తాను. క్రిఫ్కో నోటిఫికేషన్ ఒకటి వచ్చింది. దాని గురించి రేపు వీడియో వస్తుంది మన దాంట్లో. కొంచెం నేను ఎవ్రీడే వీడియో చేసి మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్స్ ఉంటాయో అవన్నీ తీసుకొచ్చి ఇవ్వడానికే నేను ట్రై చేస్తాను. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం నా క్లాసెస్ వల్లనో, సమ్ ఎక్స్‌వైజెడ్ రీజన్స్ వలన ఒక్కొక్కసారి గ్యాప్ వస్తది. బట్ స్టిల్ ఐ విల్ బి గివింగ్ యూ ద బెస్ట్ కంటెంట్ అండ్ ఐ విల్ బి ది మీకు తెలుసు అది. తెలుగులో ఐయామ్ ద ఓన్లీ వన్ హూ స్టార్టెడ్ దిస్ ఇనిషియేటివ్ అండ్ ఆల్. అండ్ ఐ విల్ వేరే ఏ ప్లాట్‌ఫార్మ్స్‌లోని లేని ఇన్ఫర్మేషన్ దీని గురించి చెప్పట్లేదు నేను. టెక్నికల్‌గా మీకు అవేర్‌నెస్ కానీ, గైడెన్స్ కానీ, ఇనిషియేటివ్స్ కానీ మన ఛానెల్‌లో ఖచ్చితంగా వస్తాయి. యెస్టర్‌డే నైట్ అరౌండ్ 2 వరకు నాకు మీటింగ్ ఉంది. ఆ మీటింగ్‌లో ఏంటంటే ఒక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ మన నెక్స్ట్ లెవెల్‌లో ఇప్పటివరకు గేట్ సెక్టార్‌లో లేని ఒక 2 ఇనిషియేటివ్స్ ప్లానింగ్‌లో ఉన్నాయి. అవి త్వరగా లాంచ్ అవ్వడానికి టైం పడుతుంది కానీ అది మీద వర్క్ స్టార్ట్ అయింది. సో మీకు ఇంతకుముందు కూడా ఒకసారి మన 10K సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు అక్షయ తృతీయ వీడియో చేసినప్పుడు చెప్పాను కదా! పోస్ట్ గేట్ గైడెన్స్ గురించి. వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అసల టాప్ ఎడ్‌టెక్ ప్లాట్‌ఫార్మ్స్ అంటే ఐ మీన్ వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. అంత పెద్ద పెద్ద ప్లాట్‌ఫార్మ్స్‌లో కూడా లేని ఇనిషియేటివ్స్, గైడెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్సెట్రా మీ దగ్గర ఇక్కడ దొరుకుతుంది. ఎందుకంటే మీరు ఏదైనా ప్లాట్‌ఫార్మ్‌లో తీసుకున్నా, అక్కడున్న టీచర్స్ ఎక్స్‌పీరియన్స్ తీసుకున్నా, ఐ కెన్ ప్రౌడ్‌లీ సే ఐ హావ్ మోర్ ఎక్స్‌పీరియన్స్ దెన్ దోస్ పీపుల్. అండ్ ఐ కెన్ ఆల్సో ప్రౌడ్‌లీ సే దట్ ఐ వర్క్డ్ ఇన్ మెనీ టాప్ ప్లాట్‌ఫార్మ్స్ అండ్ కేమ్ హియర్ అండ్ స్టార్టెడ్ మై ఓన్ రైట్. సో మీకు ఇక్కడ ఎటువంటి కంటెంట్ వస్తుందనే దాంట్లో ఎటువంటి డౌట్ పెట్టుకోక్కర్లేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కొంచెం గ్యాప్ వచ్చింది కదా! జస్ట్ మీతో మాట్లాడినట్టు, ఇంటరాక్ట్ అయినట్టు ఉంటుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో ఇన్ఫర్మేషన్ అనేది నాకు తెలిసి మళ్ళీ నేను చెప్తున్నాను. ఎందుకంటే తప్పుగా అర్థం చేసుకోకండి. నాకు తెలిసింది మాత్రమే మీకు చెప్పాను. అందులో ఎంతవరకు జరుగుతుంది, ఏం జరుగుతుందనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. నేను కూడా మీలాగే మీ ఐ కేర్ ఐ డెఫినెట్‌లీ కేర్ ఫర్ ఫ్యూచర్ ఆఫ్ ఎవ్రీ సింగిల్ ఇంజినీరింగ్ స్టూడెంట్ కాబట్టి మీకు నోటిఫికేషన్ వస్తే ఐ విల్ బి ద వెరీ హ్యాపీ పర్సన్. ఎన్ని ఎక్కువ పోస్టులు వస్తే ఐ ఫీల్ దట్ మచ్ హ్యాపీ. ఓకే. థ్యాంక్ యూ. బట్ లాస్ట్ టైం చెప్పినట్టే ఇంకొకసారి చెప్తున్నాను. ఎప్పుడు కూడా నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిన తర్వాత మీకు టైం దొరకదు. ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే కంటిన్యూ చేసుకోండి. థ్యాంక్ యూ.